సీతా మొక్కుబడు కోరుకున్నారా? రామాయణంలో మొక్కుబడి అంటూ ఉంది అంటే అది ఒకే ఒక్కటి, సీత కోరుకుంటుంది. మా ఆయనతో నాకు సఖ్యంగా ఉండాలి, మా ఆయన నేను ఆనందంగా ఉండాలి, మేమిద్దరం ఇలా గంగా నదిని దాటి 14 సంవత్సరాలు అడవులలో సంచారం చేసే నిమిత్తమే వెళుతున్నాం కనుక గంగమ్మ తల్లి నన్ను సరిగ్గా తిరిగి క్షేమంగా మా ఆయనతో కలిపి ఈ వైపుకు రప్పించగలిగితే మీరంతా పారాయణం చేస్తూ ఉంటారు. పారాయణం అన్న శబ్దానికి దాటించడం అని అర్థం. పారయతి దాటించుట. నన్ను దాటించగలిగితే వెళుతున్నాను, తిరిగి రప్పించగలిగితే 1,00,000 ఆవుల పాలను తల్లి నీకు సమర్పిస్తాను అని మొక్కుకుంది సీత. మొత్తం రామాయణం మీద ఉన్న మొక్కుబడులు ఒకే ఒక్కటి, అది సీత మొక్కు. అందుకే నేటికి మనం మొక్కుకుంటాం. ఈ మధ్యన ఎవరో అన్నారండి, అదేదో నదిలో పాలు పోస్తే అన్ని లీటర్ల పాలు వృధా చేశారు అని. అది వృధా కాదు. పాలల్లో ఉండే సమస్త జీవకోటి, నీళ్లలో ఉండే సమస్త జీవకోటికి ఆహారంగా అందించడమే. మనం అంతా తినడం కాదు, అందరికీ అందించే ప్రయత్నం చేయాలి. తినడం ప్రకృతి, పంచుకొని తినడం సంస్కృతి, గుంజుకొని తినడం వికృతి. మనం ఎవరం వికృతితో ఉండే వాళ్ళం కాదు, సంస్కృతితో ఉండేటటువంటి వాళ్ళం. ఇది రామాయణ సంస్కృతి, భారతీయ సంస్కృతి. రామాయణం అంటే శాపాలు వరాలు అంటారు. నిజమే కదా, మానవ జీవితం కూడా శాపాలు వరాలే. ఉదయం లేచినప్పటి నుంచి ఎవరిని ఎన్ని మాటలు అంటామో అన్న 5 నిమిషాలకే మళ్ళీ మనం దోస్తులం, చెట్టు కింద కోతులం అనుకుంటాం. శ్రీరామాయణంలో మొట్టమొదట శాపమే ప్రారంభం. మానిషాద ప్రతిష్టాంతమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధి కామోహితం. చెట్టు మీద ఉన్న 2 పక్షులు, ఒకటి పక్షి నేల రూలగా చూచినటువంటి ఆ వాల్మీకి మహర్షి బాణం వేశాడు, పక్షి నేల రాలింది. వేటగాడు వేసిన ఆ బాణానికి ఆ పక్షి నేల రాలుగా విలపించిన ఆ మహర్షి వాల్మీకి తన శిష్యుడైనటువంటి భారద్వాజుడితో ఈ శ్లోకం చెప్పాడు. ఇది అనుష్టుపు ఛందస్సు. అబ్బా, ఎంత చక్కటి ఒక పద్ధతి, ఛందస్సు నాకు లభించింది, ఇందులో నేను ఏదైనా కావ్యం రాయాలా అని మననం చేస్తూ తమసా నదికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చాడు. ప్రారంభమే శాపం, చిట్ట చివర మళ్ళీ శాపమే. అయిపోయింది మీ అవసరం, యాత్ర ముగిసింది, తిరిగి రావాలిగా. రామలక్ష్మణుడికి ఎవరు చెప్పాలి? కాలపురుషుడు వచ్చి చెప్పాలి. అలా కాలపురుషుడు వచ్చే సమయంలో లక్ష్మణుడు ద్వారానికి బయట కాపలాగా ఉన్నాడు. దుర్వాస మహర్షి వచ్చి చెప్పి ఆ ముచ్చట శాపం, లక్ష్మణుడికి ఇచ్చిన శాపంతో శ్రీరామాయణం పూర్తి అవుతుంది. రామాయణం మొత్తం మీద 83 శాపాలు, 69 వరాలు, 3 ప్రతిజ్ఞలు ఉంటాయి. ఒక్కటే మనం ప్రమాణంగా గుర్తిస్తాం, సీత ప్రతిజ్ఞ. 83 శాపాలు. ఒక పక్షి ఏడుస్తే రామాయణం కథలో నిజమేనా? ఒక పక్షి ఏడిస్తే రామాయణం కథ ప్రారంభం. ఒక కుక్క ఏడిస్తే భారతం కథ ఆరంభం. ఒక మనిషి విలపిస్తే భాగవతం కథ ఆరంభం. రామాయణం ఆలి పంచాయతీ, భారతం పాలి పంచాయతీ, భాగవతం భక్తిని పంచాయతీ అని నేను చెబుతూ ఉంటాను సామాన్యంగా. ఒక పక్షి, జంట పక్షి 2 ఉన్నాయి. వేటగాడు బాణం వేశాడు, ఒక పక్షి నేల రాలింది, ఆడపక్షి. మగపక్షి విలపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా మీరు చూచే ఉంటారు, ఇల్లాలు చనిపోతే భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. భార్యా దుఃఖం పునర్భార్య ధర్మశాస్త్రం. కానీ భర్త చనిపోతే ఇల్లాలు మళ్ళీ పెళ్లి చేసుకోదు, జ్ఞాపకాలతో అలాగే ఉండి పైకి వెళ్లే వరకు జీవితాన్ని కొనసాగిస్తుంది. రామాయణంలో రాముడు అలా మళ్ళీ వివాహం చేసుకోకుండా లోకానికి ఆదర్శం చెప్పే నిమిత్తమై విలపిస్తూ ఉన్న దృశ్యాన్ని చూచిన మహర్షి వాల్మీకి ఈ వృత్తాంతాన్ని వ్రాయాలి. ఇది సీతారాముల కథ. ఈ 2 పక్షులు మనకు కంటికి కనిపించేవి కావు, వీటి వెనకాతల ఇంత ఉంది అని చెప్తాడు. ఒక పక్షి విలపిస్తే నిజమే, ఒక మనిషి దుఃఖం నిజమే. రామాయణంలో లక్ష్మణ రేఖలు లేవా? రామాయణంలో లక్ష్మణ రేఖలు లేవా? మంచి ప్రశ్న అడిగావు తల్లి. నిజంగానే లేవు. మన దేశంలో ఎన్ని రామాలయాలు ఉన్నాయో అన్ని రామాయణాలు ఉన్నాయి. అన్ని రామాయణాలు ఉన్నాయి. ఎవరి ప్రేమ వారిదే, ఎవరి భక్తి వారిదే.
మరల ఇదేల రామాయణం వన్న ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచుతున్నది ఎవరి తనదైన రుచి ఏదో తనదిగాన చేసిన సంసారమే చేయుచున్నది. చేసిన సంసారం మళ్ళీ చేస్తాం, తిన్న తిండి మళ్ళీ తింటాం, చెప్పిన రామకథ మళ్ళీ చెప్తాం, కట్టే కొట్టే తెచ్చే ఎవరిష్టం వాళ్ళది. రామచరిత మానస్లో మనం లక్ష్మణ రేఖల కథ ఉంటుంది. వాల్మీకి రామాయణంలో లేదు. వాల్మీకి రామాయణమే మనకు ప్రామాణికం. కంబరామాయణంలో, ముల్ల రామాయణంలో, అలాగే రామచరిత మానస్ ఉత్తర భారతం అంతా కూడా ప్రసిద్ధం. అలాంటి వాటిల్లో మనకు రామచరిత మానసులో, కంబన్ రామాయణంలో ఈ వృత్తాంతం ఉంది, వాల్మీకిలో లేదు. వాల్మీకిని మనం స్మరిస్తే ఆయన కథని కథలాగా చెప్పాడు. బాణం తీసుకొని 3 గీతలు గీసి ఇలా దాటితే వాల్మీకి రామాయణంలో లేదు. సీత సంసిద్ధురాలై రావణ ఆగమన కోసం చూస్తున్నదా ఏమా అన్నట్లుగా బంగారుతో చేసినటువంటి పచ్చని చీర కట్టుకొని సకల ఆభరణాలు ధరించి ఉంటుంది. వచ్చిన రావణుడిని లోనికి ఆహ్వానించి అతిథిగా కూర్చుండబెట్టి ఆతిథ్యం అందించి తనకు తాను పరిచయం చేసుకుని మీరెవరు అని అడుగుతుంది. ఆమె క్షత్రియ రాజకన్యక. ఎడమ చేతితో శివధనుసుని నా తోసేంత బలపరాక్రమశాలి. చిన్న అలాంటి అల్ప జీవురాలు ఏం కాదు. తలుచుకుంటే రావణుడు క్షణంలో భస్మీపటనం అయిపోతాడు. రాముని చేత అంతం కావాలి, అది ఆ ఇల్లాలి మాట. వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖలు లేవు. సీతకు పతివ్రత ధర్మాలు ఎవరు చెప్పారు? సీతకు పతివ్రత ధర్మాలు ఎవరు చెప్పారు? శ్రీరామాయణంలో ఈ పతివ్రత ధర్మాలను 2 సందర్భాలలో ఇద్దరు సీతకు బోధిస్తారు. మొదటిసారిగా బోధించిన ఆ మనీషి మహనీయురాలు కౌసల్య, తర్వాత బోధించిన వారు అనసూయ. ఎలా ఏ వేలితో బొట్టు పెట్టాలి, ఏ వేలితో ఎవరికి బొట్టు పెడితే ఏ ప్రయోజనం, దేవుడికి ఎలా పెట్టాలి, పితృదేవతలకు ఎలా పెట్టాలి, ఎదుటివారికి ఎలా పెట్టాలి, తాను ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ వస్తాయి. ఎదుటివారికి బొటన వేలు, తనకు చూపుడు వేలు, పితృదేవత కర్మలో మధ్య వేలు, ఈ వేలు దేవతలకి. తాను బొట్టు పెట్టుకునే సమయంలో ఇలా బొట్టు పెట్టుకోవాలి అని చెబుతుంది. బొట్టు మీద తన చేతి నీడ కూడా పడకూడదు. ఈ బొట్టు భర్తకి ప్రతీక. నడిస్తే శబ్దం రాకూడదు. పతివ్రతాత్మ ధర్మాలని సీతకి బోధించిన వారు కౌసల్య, అనసూయ. మనం బొట్టు పెట్టుకోవడం ఇలా పెట్టుకోవాలి అంటారు కదా. నేను రామాయణాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాను. గాయత్రి టూర్స్ వారి ఈ మన కార్యక్రమం శ్రీరామాయణం, వాల్మీకి రామాయణం, అందులో ఉండే దృష్టాంతాలు నేను చెబితే మీకు సందేహం ఉంటే ఆ గ్రంథం చూడవచ్చు. ఒక్క మాట వేరుగా ఉండదు. అనేకులు చెప్పేటటువంటి ఇలా పెట్టుకోండి అనో, ఇలా పెట్టుకోండి అనో, లేదా ఇలా పెట్టుకోండి అనో, అవన్నీ వారి వారి దృష్టాంతాలు. అజంతా ఎల్లోరా శిల్పాలను మీరు చూసినట్లయితే ఇలా అద్దం పుచ్చుకొని ఒక పాత్ర ఇలా పెట్టుకున్న బొమ్మ మీరు చూసే ఉంటారు కదా. ఇంతకంటే ప్రమాణం ఇంకేం దొరుకుతుంది? ఎగ్జాంపుల్ ఇతరులు చెప్పేవి కావు. శాస్త్రానికి సంబంధించిన శాసనాలు, ప్రాచీన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇదిగో అజంతా బొమ్మ. రాముడు తన పాదుకలను భరతుడికి ఎందుకు ఇచ్చారు? ఈ రాజ్యం నాది కాదు భరతుడు. ఈ రాజ్యం నాదే కాదురా నాయనా, నువ్వు ముందు పుట్టావు కదా రాముడు. కనుక భరతుడు వివాహం కాగానే మేనమామ గారింటికి వెళ్ళిపోయాడు. 12 ఏళ్ల కాలం. ఆస్తిపైన అధికారం 13 ఏళ్ళు దాటితే పోతుంది, ఆనాటి చట్టం. అందుకని రాడు. చివరి సంవత్సరంలోనైనా రామునికి పట్టాభిషేకం చేద్దాం, ఇది దశరథుడి ప్రయత్నం. కనిపించని రాజకీయ కోణం రామాయణంలో ఉంది. 12 ఏళ్ళు వాళ్ళు అయోధ్యలో ఉన్నారు. రాజ్యం భరతుడిది, నాకు వద్దు, ముందు పుట్టావు నీది. ఈ రోజుల్లో అన్నదమ్ములు గంటెడు స్థలం కోసం కొట్టుకుంటారే, రాజ్యమే వద్దంటున్నారు ఇద్దరు. ఇంతకంటే గొప్ప ఉదాహరణ అన్నదమ్ముల ప్రేమకు అనుబంధానికి ఇంకేదైనా దొరుకుతుందా? రామాయణంలో ఇది మనం నేర్చుకోవాలి. తండ్రి చనిపోయాడు, తల్లి కారకంగా తన రాజ్యం వచ్చింది అనేటటువంటి అపనింద నెత్తిలో పడింది. భరతుడికి ఏం చేయాలో తోచని పని. కనుక చిట్ట చివరి పరిష్కారంగా రా అన్నా అన్నాడు. తండ్రి మాట వింటాను, వనవాసం చేస్తాను అన్నాడు రాముడు. కనీసం పాదుకలనా ఇప్పించు, వాటిని సింహాసనం మీద ఉంచి రాజ్య వ్యవహారాలన్నీ కూడా నీ పాదుకలకే చెబుతూ సమస్తము నేను నిన్ను సేవించుకుంటూ ఇలా అర్పిస్తూ కాలం గడిపేస్తాను.
నేటికి ఆలయాలలో శఠగోపం మన శిరస్సు పైన పెడతారే, దాని మీద పాదుకలే ఉంటాయి. ఆ పాదుకలు శిరస్సు మీద పెట్టుకోవడం అంటే మనలో ఉండే అహాన్ని తొలగించుకోవడం, షఠారి అంటారు. గురువుకు చెప్పులు తెచ్చిస్తే అంతకంటే గొప్ప సేవ మరి ఒకటి ఉండదు. పాదుకలను తెచ్చి గురువు గారి పాదాల వద్ద ఉంచాలి. గురుపాదుక చరణం అంటారు. మన ఇంట్లో కూడా పావుకోళ్ళు అయితేనే, చెక్క చెప్పులైతేనే నమస్కారమా అనకూడదు. తిరుమలకి వెళితే, తిరుపతికి వెళ్ళే సమయంలో తిరుమల దగ్గర ప్రారంభంలో కొండ దిగువన మనం ఆ చెప్పులే చూస్తాం కదా. చెప్పులు వేసుకుంటూ కొండ ఎక్కకూడదు కదా. అన్నమే కూడా చెప్పాడు కదా, రామాయణం చెప్పింది కదా, అందుకని లేవు, అందుకని ఇచ్చాడు. తర్వాత వానర నిర్మించడంలో ప్రధాన పాత్ర ఎవరిది? వారధి నిర్మించడంలో ఎవరిది ప్రధాన పాత్ర? ఎవరి పని వాళ్ళు చేయాలి. సముద్రుడు తాను అలలతో ఉప్పొంగడం తన లక్షణం. రాముడు బాణం ఎక్కుపెట్టినా తాను విశ్రాంతి పొందడు. నమస్కరించాడు. ఇది నా ధర్మం కాబట్టి అలలు నేను ఇవ్వాలి అన్నాడు. అలలతో నేను ఉండాలి అన్నాడు. మీ వలన నాకు రెక్కలు తెగకుండా మీ వంశం వారి వలన, రఘువంశం వారి వలన నాకింత శక్తి మిగిలి ఉన్నది అన్నాడు. కోరుకోండి అన్నాడు. మైనాకుడు కావచ్చు, సముద్రుడు కావచ్చు, అందరూ కూడా రఘువంశంలో చెందిన వారికి సేవలు చేసిన వారే. నీలుడు అనేవాడు మీ వానర సైన్యంలో గొప్ప ఇంజనీర్. అతడి చేత వారధి నిర్మింపజేయండి. 5 రోజుల్లో వారధి కట్టారు. 5 రోజులు. ఆనాటి చాతుర్యం ఎటువంటిది అంటే, ఒక కొండ మరి ఒక కండ, ఆ లింక్లో రాయి మునిగిపోకుండా. ఎవరైనా ఎప్పుడైనా రామేశ్వరం వెళ్ళి ఉంటే, రామేశ్వరంలో ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో నీళ్లల్లో తేలే ఒక రాయి ఉంటే, ఆ రాయిని ఇలా మనం ఆ నీళ్ళలో ఎత్తివేస్తే అది తేలుతూ ఉంటే జై శ్రీరామ్ అన్నవారు ఉంటారు. ప్రత్యక్షంగా ఆ రాళ్ళు ఇప్పటికీ మనకి కనిపిస్తున్నాయి. ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, ఈ వారధి కట్టిన ఆ మహానుభావుడి పేరు నీలుడు. కైకేయి 14 ఇయర్స్ ఎందుకు కోరుకునేది సార్ వనవాసం? కైకేయి 14 ఏళ్లే వనవాసం ఎందుకు కోరుకుంది? అటే పోవచ్చు అని అడగొచ్చు కదా అనేవాళ్ళు ఉంటారు. అలాగే జాబాలి అనే ఒక మహర్షి, వెళ్తాను అన్నావు, ఎప్పుడు వెళ్తాను అనేది చెప్పలేదు. ఆవిడ కూడా వనవాసం చెయ్యాలి అన్నది, కానీ ఇప్పుడే చెయ్యి అని అడగలేదు కదా. చేస్తాను అని చెప్పు, అప్పు తీసుకున్నాం తిరిగి ఇవ్వాలి కదా అంటే ఇస్తానండి అంటే అయిపోయిందిగా, ఇప్పుడు ఇవ్వమని లేదుగా. ఇది జాబాలి మతం, నాస్తికవాదం. 14 ఏళ్ళు ఎందుకు అంటే, ప్రమాణం అనేది 2 రకాలు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ప్రమాణం. కృతయుగానికి సంబంధించి 300, త్రేతాయుగానికి 240, ద్వాపర యుగానికి 180, కలియుగానికి 120. ఇది ప్రమాణం, ఆయుర్దాయం. అదే ప్రకారంగా ఆస్తి పైన హక్కు చట్టం ప్రకారంగా రామాయణ కాలానికి 14 సంవత్సరాలు, భారత కాలానికి 13 సంవత్సరాలు, కలియుగానికి సంబంధించి 3 సంవత్సరాలు. ఒక ప్రామిసరీ నోట్ వాల్యూ 3 సంవత్సరాలు. అప్పు తీసుకున్న ప్రామిసరీ నోటుకు చట్టం ప్రకారంగా లైఫ్ 3 ఇయర్స్. చట్టాన్ని విశ్వసించేవారు కాబట్టి శ్రీరామాయణంలో 14 ఏళ్ళు, అందుకోసమే అడిగారు ఆవిడ. రామాయణంలో అన్నదమ్ములు చాలా మంచి ప్రశ్న. రామాయణంలో అన్నదమ్ములు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒక జంట, వాలి సుగ్రీవులు ఒక జంట, రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ఒక వర్గం, జటాయువు సంపాతి ఇంకొక వర్గం. జటాయువుకు ఒక అన్న ఉన్నాడు, సంపాతి అతడి పేరు. వారిద్దరి మధ్య ఒక చరిత్ర ఉంటుంది. అందులో జటాయువు తమ్ముడు కాబట్టి అన్న మనసు తమ్ముడు ఎప్పుడు అర్థం చేసుకోడు కనుక సంపాతితో నా పరాక్రమం చూపిస్తాను, నా వీరత్వం చూపిస్తాను, మనమిద్దరం అలా గాల్లో పోదామా? సంపాతి ఒప్పుకోలేదు. జటాయువు రెచ్చగొట్టాడు. ఇద్దరు గాల్లో ఎగిరారు. అన్న పైన ఉన్నాడు. జటాయువు అన్నను మించాలి ప్రయత్నం చేశాడు. అన్న కిందే ఉన్నాడు. అలా పోతూ ఉండగా ఈ జటాయువుకు సూర్యకాంతి కారణంగా
రెక్కలు కాలిపోతాయి అన్న జ్ఞానం సంపాతికి తెలిసింది. అన్న కదా జ్ఞాని కదా, పైకి ఎగిరాడు, అన్న పోటీ పడ్డాడు అనుకున్నాడు ఈ జటాయువు. అలా అన్న పైకి వచ్చే రెక్కలు చాపితే తమ్ముడు ప్రశాంతంగా ఉన్నాడు. అన్నను చూసి కోపంతో దిగిపోయాడు. అలా దిగిపోయిన వాడు అడవుల్లో ఉన్నాడు. సంపాతికి రెక్కలు కాలి సముద్రం ఒడ్డున చేరి ఆ కాలిన రెక్కల కారకంగా భారంగా జీవితాన్ని గడుపుతున్నాడు. కొడుకులు తెచ్చి పెడితే తింటాడు. అది అన్న ప్రేమ. అమ్మలో అకారం, నాన్నలో నకారం కలిస్తే అన్న కదా. అన్న ప్రేమ సంపాతి. రాజ్యం వద్దు రామలక్ష్మణుల ప్రేమ. చెబితే వినవా విభీషణుడు అన్న మీద ప్రేమ. నిద్రపోయిన కుంభకర్ణుడు అన్నమాట ప్రకారం యుద్ధం చేస్తాడు. కలిసి ఉంటే కలదు సుఖం. అన్నదమ్ములు కలిసి ఉండాలి, అక్క చెల్లెళ్ళు కలిసి ఉండాలి. ఇది అన్నదమ్ముల కథ. ఇప్పటి నుంచో నన్ను బాధిస్తున్న ఒక ప్రశ్న, సీతకి అగ్ని ప్రవేశం ఎంత న్యాయం అందులో? సీతకి అగ్ని ప్రవేశం న్యాయమా అన్యాయమా అంటే, సీత కోరుకుంది, సీత అన్నది, లక్ష్మణ మీ అన్నను వెతకడం కోసం ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను. నోరారా నా శ్రీలంకి ఈర్తయే దేత అనకూడదు. సీత అన్నది, సందర్భం వేరైనా అన్నది కాబట్టి తథాస్తు. ఇక్కడ సీత ప్రార్థన మేరకు ఆంజనేయుడి తోకను చుట్టిన ఆ వస్త్రాల కారకంగా లంకా నగరాన్ని దహింపజేసిన అగ్నిహోత్రుడు ఆంజనేయుడికి ఏమీ చేయలేదు. అశోకవనం కూడా ఏది భంగం కాలేదు. సీత అయోనిజ, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అగ్ని ఆమెనేం చేస్తుంది? ఆ సంగతి రాముడికి తెలుసు, ఆ సంగతి జాంబవంతుడికి తెలుసు. కాబట్టి జాంబవంతుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇలా అన్నాడు. దానితో లక్ష్మణుడు సిద్ధం చేసిన ఆ చితిలో సీత ప్రవేశించింది, బయటికి పునీతగా వచ్చింది. దృష్టాంతంగా నిలిచింది. ఇంటి యజమాని తప్పు చేస్తే ఇంటిల్లిపాది ప్రశ్నించే అధికారం కలిగి ఉంటారు. ఇంటి యజమాని తప్పు చేయకూడదు, అందరికీ ప్రతీకాత్మకంగా ఉండాలి. రాముడు తప్పు చేస్తే ఎలా? ఇంటిల్లిపాది సపోర్ట్, సహాయం. తప్పు చేస్తే ఇంటిల్లిపాదికి నిలదీ అధికారం ఉంటుంది. అదే ఈ ఉద్దేశ్యం. పట్టాభిషేకం తర్వాత ఆంజనేయుడు మహేంద్రగిరి పర్వతం పైన చేరి రామ 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 అనుకుంటున్నాడు అని మనవారు తరువాత పురాణాలలో చెప్పారు. శ్రీరామాయణంలో విభీషణుడు లంకకు వెళ్ళిపోయాడు. అలాగే దక్షిణం వైపుగా ఉన్నాడు కనుక వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరంగ క్షేత్రంలో విభీషణ ఆలయం ఉంటుంది. అటువైపుగా చూసి నమస్కారం చేస్తాం. మూడో ప్రాకారంలో విభీషణ ఆలయం శ్రీరంగ క్షేత్రంలో ఉన్నది. అక్కడే ఉన్న ఆంజనేయుడు మట్టుకు రామచంద్రమూర్తిని, నేను మళ్ళీ కిష్కిందకు వెళ్ళలేను, నా వల్ల కాదు, నేను నీ పేరే తలుస్తూ ఇక్కడే తపస్సు చేసుకుంటాను అంటూ నమస్కారం చేశాడు, వెళ్ళిపోయాడు. మహేంద్రగిరి పర్వతం పైన ఆంజనేయ స్వామి వారు తపస్సు చేసుకుంటూ మన నేల మీదే ఉన్నాడు అని చెప్తారు. ఆ మధ్యన ఎవరో హిమాలయాల్లో ఒక కోతి పుస్తకం పుచ్చుకొని చదువుతూ ఉందని చూపించారే, మన వారి విశ్వాసం అంత గొప్పది. ఇది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహించే రామాయణ యాత్రలో కొన్ని ప్రశ్నలు సమాధానాల సమాహారం. మళ్ళీ కలుసుకుందాం మరో యాత్రలో. మళ్ళీ ఇంతకంటే చక్కగా యాత్రను పూర్తి చేసుకుందాం. శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం.